ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు టాపిక్ ఏంటంటే క్రిస్మస్ తాత అంటే ఎవరు? అసలు క్రిస్మస్ తాత గురించి బైబిల్ ఏం చెప్తుంది? అసలు క్రిస్మస్ తాత గురించి బైబిల్లో ఉందా? క్రిస్మస్ తాతకి క్రీస్తుకి ఏమైనా సంబంధం ఉందా? రండి ఈ వీడియోలో తెలుసుకుందాం. క్రిస్మస్ తాతని ఇంగ్లీష్లో శాంటా క్లాస్ అంటారు. క్రిస్మస్ తాత అసలు పేరు సెయింట్ నికోలస్. క్రిస్మస్ తాతని ప్రతి క్రిస్మస్ వేడుకల్లో మనం గమనిస్తూనే ఉంటాం. ప్రత్యేకంగా చిన్నపిల్లలకి ఈ క్రిస్మస్ తాత వేషం అంటే ఎంతో ఇష్టం. ప్రపంచమంతా ఈ క్రిస్మస్ తాత గురించి తెలుసు. ఎందుకంటే ఈ క్రిస్మస్ తాత ప్రపంచవ్యాప్తంగా ప్రతి క్రిస్మస్లోనే మనం ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటాం కాబట్టి. క్రిస్మస్ తాతకి క్రీస్తుకి అసలు సంబంధమే లేదు. క్రీస్తుకి క్రిస్మస్ తాత తమ్ముడు కాదు, తండ్రి కాదు. క్రిస్మస్ తాత కేవలం ఒక సాధారణ మానవుడు మనలాగా. క్రిస్మస్ తాత క్రీస్తు ద్వారా రక్షించబడ ఒక భక్తుడు మాత్రమే. క్రిస్మస్ తాత అసలు పేరు సెయింట్ నికోలస్. క్రిస్మస్ తాత క్రీస్తు శకం 270వ సంవత్సరము మార్చి 15వ తారీఖున ఈయన జన్మించాడు. ఈయన ఆసియా ప్రాంతంలో సెర్సియా అనే పట్టణంలో పరాటా అనే ప్రాంతంలో ఉండేవాడు. సెయింట్ నికోలస్ తల్లిదండ్రులు గొప్ప భాగ్యవంతులు, ధనవంతులు. నికోలస్ తల్లిదండ్రులు చిన్నతనం నుండి దేవుని సేవ పరిచయం చేస్తూ ఉండేవారు. అయితే శాంటా క్లాస్ చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోగొట్టుకొని తన అంకుల వద్ద పెరిగేవాడు. శాంటా క్లాస్ కొన్న దాంట్లో సంతోషించేవాడు. తనకున్న దాంట్లోనే ఇతరులకు సహాయం చేసే మంచి గుణం కలిగిన వ్యక్తి. అయితే శాంటా క్లాస్ చేసిన సహాయాలు ఎన్నో ఉన్నాయి. అయితే అందులో ఒక సహాయం గురించి మనం తెలుసుకుందాం. ఒక మనుషునికి 3 కుమార్తెలు ఉండేవి. కుమార్తెలు చిన్నతనంలో తల్లి మరణించింది. అయితే తినటానికి కూడా యోగ్యత లేనటువంటి దారిద్ర్యంలో బ్రతుకుతున్నారు ఆ 3 కుమార్తెలు. తండ్రి పోషించలేక, వారికి వివాహం చేయలేక ముసలితనంలోనికి పడిపోయిన తండ్రి ఏమి చేయనటువంటి స్థితిలో ఉన్నాడు. పని చేసే శక్తి లేదు, పోషించే యోగ్యత లేదు. ఎంతో కరువుతో, దారిద్ర్యంతో బతుకుతున్నారు. ఈ 3 కుమార్తెలకు ఆహారం పెట్టడమే ఇబ్బందిగా ఉన్న తండ్రి కట్నం ఇచ్చి ఈ 3 కుమార్తెలు వివాహం చేయాలనే చింత ఎప్పుడు కూడా మనసులో బాధిస్తూనే ఉండేది. ఇటువంటి భయంకరమైన స్థితి నుండి, కరువు నుండి బయటపడాలంటే పెద్ద కుమార్తెను అమ్మవేయాలని నిశ్చయించుకొని ఆ రాత్రి దేవునికి ప్రార్థించుకొని మరుసటి రోజు ఉదయం బజారుకు తీసుకువెళ్ళి పెద్ద కుమార్తెను అమ్మవేయాలని వారు నిశ్చయించుకుంటున్నారు. ఈ విధంగా ఆలోచించుకొని తండ్రితో పాటు 3 కుమార్తెలను ఎదిరించుండగా రాత్రి సమయంలో కిటికీల నుంచి ఒక మూట ఇంట్లోనికి రావడం జరిగింది. అయితే ఆ మూటను రాత్రి గమనించలేదు, కానీ తెల్లవారుజాము తండ్రితో పాటు 3 కుమార్తెల మూటను గమనించగా దాంట్లో ధనము, నగలు, విలువైనటువంటి వస్తువులు అన్నీ కూడా దానిలో సమకూర్చబడ్డాయి. వెంటనే తండ్రి ఆ మూట తీసుకుని చుట్టూ చూశాడు. అంతా వెతికాడు, ఎవరూ కనిపించలేదు. ఎవరిది ఈ మూట, ఎవరిచ్చారు అనే విషయాన్ని కూడా కనిపెట్టలేకపోయాడు. అయితే బజార్లోకి తీసుకువెళ్ళి అమ్మవేయాలనుకున్న పెద్ద కుమార్తె చూసి వచ్చినటువంటి ఈ యొక్క సహాయం ద్వారా పెద్ద కుమార్తెకు వివాహం చేసి పంపించడం జరిగింది. పెద్ద కుమార్తె చక్కగా బ్రతుకుతుంది. దేవుడు నా మొర విని నా పెద్ద కుమార్తెకి సహాయం చేశాడని తండ్రితో ఎంతగానో సంతోషించాడు తండ్రి. కొన్ని రోజుల తర్వాత మరలా కరువులో, దారిద్ర్యంలో బతుకుతున్న తన 2 కుమార్తెలతో కూడా చింతిస్తూ ఉండగా మరలా నిశ్చయించుకుంటాడు. 2వ కుమార్తెను కూడా నేను బజారుకి తీసుకెళ్ళి అమ్మాలని నిశ్చయించుకుంటాడు. నిశ్చయించుకొని ఆ రాత్రి సిద్ధపడి మరుసటి రోజు ఉదయం బజారుకి తీసుకువెళ్ళి ఆ యొక్క కుమార్తెను అమ్మివేయాలని నిశ్చయించుకొని ఆ రాత్రి దేవునికి ప్రార్థన చేసుకుని నిద్రించుగా మరలా కిటికీల నుంచి ఇంకొక మూట రావడం గమనించారు. మూట విప్పి చూడగా ధనము, బంగారు నాణేలు, నగలు ఉన్నాయి. అంతా వెతికాడు, చుట్టూ చూశాడు, కానీ ఫలితం లేకపోయింది. ఆ సహాయం 2వ కుమార్తెకు కూడా వివాహం జరిగించాడు. ఈ ఒక ముసలి తండ్రి తన 2 కుమార్తెల పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మిగిలిన 3వ కుమార్తె పట్ల బాధపడుతూ ఉన్నాడు. నా 2 కుమార్తెలను దేవుడు రక్షించి వారికి మంచి జీవితాలు అనుగ్రహించాడు, కానీ నా 3వ కుమార్తెను కూడా దేవుడే మరి కాచుకోవాలని ప్రార్థించడం మొదలెట్టాడు. మరి కొన్ని రోజుల తర్వాత ఈ చిన్న కుమార్తెను కూడా దేవునికి సహాయం చేయకపోతే నేను బజార్లో అమ్మివేయాలని నిశ్చయించుకొని ఆ యొక్క చిన్న కుమార్తెను కూడా అమ్మడానికి సిద్ధపడగా మరుసటి రోజు తెల్లవారుచుండగా తన తలుపు యొద్ద మూట ఉన్నట్టు గమనించాడు. ఈ తండ్రి బయటకు వచ్చి చూడగా ఆ మూట వదిలి వెళ్ళినటువంటి క్రిస్మస్ తాతని గమనించాడు. నికోలస్ పిలిచి అడిగాడు. అయితే ఆ తండ్రి, నాకు ఈ ధనం వద్దు, ఎందుకు నాకు ఈ సహాయం చేస్తున్నావు అని నికోలస్ ప్రశ్నించగా నికోలస్ ఇచ్చిన సమాధానం, దేవుడిని ప్రార్థన విన్నాడు. చింతలో ఉన్నటువంటి నిన్ను, శ్రమలో ఉన్నటువంటి నిన్ను కాపాడటానికి నన్ను సహాయం చేయమని చెప్పాడు. దేవుడు గనుక నీకు సహాయం చేశాను. చేసిన సహాయం నేను చేసినది కాదు, నన్ను పంపించిన దేవుడే చేసినదని అన్నాడు ఈ నికోలస్. అయితే నికోలస్కి సంబంధించిన ఇంకొక విషయం కూడా వెలుగులోకి వచ్చింది.
కొంతమంది దుండగులు కొంతమంది యువకులని శిక్షించి బంధించి కొట్టి చంపి పారిపోగా ఇది చూసినటువంటి క్రిస్మస్ తాత మీదే జనులకు అనుమానం వచ్చింది. కానీ క్రిస్మస్ తాత బాధపడి ఆ చనిపోయినటువంటి యువకుల కోసం ప్రార్థించి లేపగలిగాడు. ఈ విధంగా నికోలస్ని గురించి వెలుగులోకి వచ్చిన గొప్పగానే ఉన్నవి, వెలుగులోకి రానివి ఎన్నో ఉన్నాయి. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కార్యాలు కథనాలు అన్నీ కూడా ఈ యొక్క నికోలస్ యొక్క భక్తి శ్రద్ధ విశ్వాసం బయలుపరుస్తూ ఉన్నాయి. ఆకలితో ఉన్నవాడికి కడుపు నింపి ఆహారం పెట్టేవాడు, చింతలో ఉన్నవాడికి సహాయం చేసే ఆనందాన్ని పంచేవాడు, చిక్కుల్లో ఉన్నవాడికి చిక్కుముడులు విప్పి సహాయం చేసేవాడు, అందరికి కూడా బహుమానాలు ఇస్తూ వారి ఆనందాన్ని చూసేవాడు. ఈ విధంగా ప్రతి మనిషిలో కూడా ఆనందాన్ని చూడాలనే ఆలోచనలోనే ఈ క్రిస్మస్ తాత తను క్రిస్మస్ తాతగా మారడం. ఈ విధంగా క్రిస్మస్ తాతగా మారి అనేక మందిలోని సంతోషాన్ని ఆనందాన్ని నింపుతూ అనేక మందికి సహాయం చేస్తూ దుఃఖంలో ఉన్న వారి దుఃఖాన్ని తుడుస్తూ కన్నీరుని తుడుస్తూ వారికి సంతోషాన్ని పెంచాడు. ఈ ఛానల్ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు నొక్కినట్లయితే మీకు మన ఛానల్లో పెట్టే ప్రతి కంటెంట్ అప్డేట్ నోటిఫికేషన్ వస్తుంది.